విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట ఏఐఎస్ఎఫ్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వాలరాజు, కార్యవర్గ సభ్యులు కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్థలు విద్యను లాభాల బాటగా మలుచుకొని తల్లిదండ్రుల మీద భారం మోపుతున్నారని మండిపడ్డారు. ప్రైవేటు విద్యా సంస్థల ఆగడాల మీద అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యాశాఖ సూపరింటెండెంట్ సురేష్ కు వినతి పత్రం అందజేశారు. ఫీజులతో దోపిడీ చేస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్యలు విద్యార్థులను, తల్లిదండ్రులను మోసం చేస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థలపై అక్రమంగా పాఠశాలలు నడుపుతున్న వాటిపై వెంటనే కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థలు ఫీజులుగా దోపిడీ చేస్తున్నారని చెప్పి రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా అన్నమయ్య జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈరోజు రాయచోటి జిల్లా కేంద్రం అయినటువంటి డిఈఓ ఆఫీస్ ముందు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు చూస్తూ ఉన్నాం, ప్రతి సంవత్సరం కూడా ఈ విద్యార్థి సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ, యువజన సంఘాలు కానీ, ఇతరత్ర లౌకికవాదులందరూ కూడా, ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఈరోజు మొత్తం కార్పొరేట్ విద్యా సంస్థల్లో కానీ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో కానీ విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే విద్యార్థులను చేర్చుకొని వాళ్ళ దగ్గర డొనేషన్ల పేరుతో, అడ్మిషన్ ఫీజు పేరుతో, హాస్టల్ ఫీజు పేరుతో, లేకపోతే దోబీ పేరుతో రకరకాల పేర్లతో లక్షలాది రూపాయలు విద్యార్థి తల్లిదండ్రుల దగ్గర నుంచి జల్లగల్లా పీల్చుతూ వారి యొక్క రక్త మాంసాలను తినేటువంటి, భుజించేటువంటి పరిస్థితుల్లో ఈరోజు కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థలు ఉన్నాయి. ఇవాళ రాష్ట్రంలో అదేవిధంగా ప్రధానంగా కడప, అన్నమయ్య జిల్లాల్లో ఇవాళ విద్యా వ్యాపారం విచ్చలవిడిగా కోట్ల వ్యాపారం నడుస్తూ ఉంది. ఇవాళ ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు ముందస్తు వ్యాపారమే కాకుండా ఇవాళ పాఠ్య పుస్తకాలు, లేకపోతే విద్యార్థులకు సంబంధించినటువంటి టై, షూ, బెల్ట్, లేకపోతే విద్యార్థి సంబంధించిన డ్రెస్ కోడ్ మొదలుకొని అక్కడ ఉన్నటువంటి మినిమం బేసిక్స్ ఏవి ఎక్విప్మెంట్ లేకపోయినా పెద్ద ఎత్తున విద్యార్థి తల్లిదండ్రుల నుంచి వేలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. మరి వేలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం, డిఈఓ, ఎంఈఓ, లేకపోతే పైనటువంటి స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు విద్యార్థుల్లో, విద్యార్థి తల్లిదండ్రులు మోసం చేస్తూ ఈ విధంగా వ్యవహరిస్తున్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలకు, కార్పొరేట్ విద్యా సంస్థలకు ఒత్తాసు పలుకుతా ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో అదే విధంగా ప్రధానంగా కడప, అన్నమయ్య జిల్లాల్లో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఫుడ్ సేఫ్టీ